శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదామం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. జగద్గురు బోధలు ఇప్పుడు ఎపిసోడ్ 65 చెప్పుకోవాలి. 67 ఏం చెప్పుకున్నా ఒకసారి చూద్దాం. గీతా గ్రంథం ఒక సృత్తు, దాన్ని బోధించిన పరమాత్మ అంతకంటే సృత్తు అని అక్కడితో ఆపాం. ఇప్పుడు కంటిన్యూషన్. గీతలో భగవంతుడు అర్జునుడికి హింస చేయమని బోధిస్తున్నాడు. గురువులను బంధువులను అందరినీ చంపమంటున్నాడు. యుద్ధం చేసి తీరాలి, కురు కర్మ ఏవ తస్మాత్మం అని ప్రబోధిస్తున్నాడు. శిష్యుడేమో గురువుకు అహింసా ప్రాముఖ్యాన్ని వెల్లడిస్తున్నాడు. కృష్ణ, గురువులను బంధువులను చంపి దాని మూలకంగా వచ్చిన రాజ్యం అనుభవించడం నాకు ప్రియం కాదు. నేను భిక్షమైన ఎత్తుకుని బతుకుతాను కానీ యుద్ధం మాత్రం చేయను అని అర్జునుడు నొక్కి చెబుతున్నాడు. నేను వీళ్ళందరినీ ఎన్నడూ చంపేశాను. మయాహతాహ పూర్వమేవైతే నిమిత్త మాత్రం భవసవ్యసాచిన్. నీవు పేరుకు మాత్రమే యుద్ధం చెయ్యి, నేను యుద్ధం చేయమని చెబుతుంటే నీవు పెద్ద తెలివిగలవాడి వల్లే మాట్లాడుతున్నావే. ప్రజ్ఞావాదాంశ భాషసి, నా మాట వినకపోతే వినశ్యసి నాశనమవుతావు అని విచిత్రంగా గురువు శిష్యుని శపిస్తున్నాడు. అంటే స్పృహ, కామం, క్రోధం, ద్వేషం, రాగం వీని మూలంగా ఏ పని జరిగినా పాపం. అది చేయకూడదు. తిట్టడం, కొట్టడం, దొంగతనం చేయడం ఇవి సామాన్యంగా పాపకార్యములైనా కొన్ని సందర్భంలో ఈ పాపకార్యములు కాకపోవచ్చును కూడా. యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య నా లిప్యతే. అహంకార బుద్ధి లేకుండా, స్పృహ లేకుండా ఈ పనులు జరిగితే అవి పాపం క్రింద రాదు. హత్వాపి సైమాన్ లోకాన్ సహంతి ననిబధ్యతే. ఏది చేసినా శాంతంతో పరోపకారం బుద్ధితో ధర్మం కోసం లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్షసి చేయాలి. ఇదే భగవంతుని సందేశం, గీతా సందేశం, గీతా ఘోష, పాంచజన్య విన్నాదం. ఉపదేశమంతా అయిన తర్వాత కృష్ణ పరమాత్మ కశ్చిత్ జ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. నాయన, నిన్ను ఆవరించిన శోకం, మోహం తొలగిందా అని అడుగగా అర్జునుడు నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుతం స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. నీవు చెప్పిన మాటను, సందేశాన్ని ఆలకించి నీవు చెప్పినట్లు చేస్తాను. కరిష్యే వచనం తవ అని బదులు చెప్తున్నాడు. ఆ చివరి వాక్యమే గీతా సందేశం. అదే గీతా జయంతి, అదే భగవంతుని శంఖారావం. నెక్స్ట్ టాపిక్ శ్రీ స్వామివారు హాటకేశ్వరం. ఈ పుస్తకం పై అట్ట ఉన్న బొమ్మ శ్రీవారు శ్రీశైలంలో ఉన్నప్పుడు తీసింది. ఈ బొమ్మ కథ ఒకటి వేరే ఉన్నది. శంకర భగవత్పాదుల వారు కొన్ని శతాబ్దాల క్రితం దిగ్విజయం చేసిన సందర్భంలో శ్రీశైలం వచ్చి తపస్సు చేశారట. ఆ తపస్థలాన్ని శ్రీవారు ఈ చిత్రంలో నిర్దేశిస్తున్నారు. ఈ ఫోటో నేను తీయటం ఒక చిన్న కథ. ఆ కథను చెప్పాలంటే నేను 1967 సంవత్సరం మార్చి మాసానికి వెళ్ళాలి. ఆ శుభ సమయంలో శ్రీవారి సమక్షంలో నేను ఉండడమే ఒక పెద్ద భాగ్యం. ఆచార్యుల వారు నవ యవ్వనులా అంటే కాదు, ప్రాపంచిక దృష్టిలో ఏమన్నా రూపసీయ అంటే అది కాదు. మరి వీరి ఫోటోను నేను తీయాలని ఈ తహతహ నాకెందుకు? ఈ ప్రశ్నలకు తృప్తికరంగా నేను జవాబు చెప్పలేను. కానీ ఒక్క విషయం మాత్రం నిజం. శ్రీవారికి వారి చిత్తరువుల ఆల్బమ్ సమర్పించిన ఒక్కొక్క సందర్భంలోనూ అనిర్వచనీయమైన తృప్తిని మాత్రం అనుభవించినది నిజం. అయితే ఇక్కడ ఆత్మకథ చెప్పుకోవటం నా ఉద్దేశం కాదు. కాంతి స్వాముల వారంటేనే నా హృదయం స్పందిస్తుంది. కొన్ని ఏళ్ల క్రితం జరిగిన వృత్తాంతం శ్రీవారితో నా ప్రథమ సమావేశం జప్తికి తెస్తూ ఉన్నది. మద్రాసు సమీపంలో వనగరం అనే చోట శ్రీవారు చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు. ఆ రోజుల్లో మతాన్ని నేను ప్రతిద్వందిని. నకిలీ సాధువులే కాదు, అసలు మహానుభావుల కన్నా నాకు అఘోరమే ఏదో సంశయం.
అందుచేత కంచి స్వాముల వారిని కలుసుకోవడానికి నేను ప్రత్యేకంగా ప్రోత్సాహపడలేదు. కానీ మా తండ్రి గారు ఒక సందేశాన్ని శ్రీవారికి అందజేయాలన్న కార్యభారాన్ని నాపై పెట్టారు. అందుచేత శ్రీవారి వద్దకు వెళ్ళవలసి వచ్చింది. నేను మఠానికి వెళ్ళి శ్రీవారిని చూడాలని చెప్పగా పరిచారకులు శ్రీహరి సమక్షానికి తీసుకుని వెళ్ళారు. చూడటానికి ముందు ఈ సన్యాసి ఎలా ఉంటారో అని మనసులో ఊహించుకున్న నా ఊహకు అసలు మూర్తికి అధిగయాంతరంగా ఉన్నది. ఎక్కడా పోలిక లేదు. వారిని చూసి చూడడంతో నేను ఆశ్చర్యపోయాను. చిన్న విగ్రహం, స్ఫురద్రూపం ఒక మూల ముడుచుకుని కూర్చున్నారు. శిరస్సుపై తులసి బిల్లమల మాలికలు, చుట్టూ చొక్కా లేకుండా తిరుగుతున్న ఆగంతుకులు. శ్రీవారు నా వేషాన్ని ఏదీ గమనించక దగ్గరకు వచ్చి కూర్చోమని సౌందర్యం చేశారు. ఒత్తిడి కార్యమేమో చెప్పి వారు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చి వారి సమక్షం నుంచి గబగబా వెళ్ళిపోయేదానికి ముందు కాస్త జాగ్రత్తగా వారి ముఖాన్ని పరిశీలించాను. విశాలమైన నుదురు, తీర్చిదిద్దిన త్రిపుర రేఖలు, చిబుకం మీద తెల్లని గడ్డం, చెక్కినట్టున్న నోరు, తేజపుంజమైన కళ్ళు, వారి చూపులో అవసలేని ఆప్యాయత నాకు గోచరించింది. ఆ ముగ్ధ ముఖార విందాన్ని చూడగానే నాకు ఒక ప్రీతి పుట్టింది. వారి పెదవుల మీద మందహాసం ద్యోతనమైనప్పుడల్లా హృదయం ఒక మధురానుభూతితో నిండిపోయింది. ఆ స్నిగ్ధస్మితావలోకనం కోసం తరువాతి కాలంలో కాచుకుని కూర్చుంటున్నానని అనుకున్నానా? ఆ సన్యాస ముఖంలో దీపించే హాసం ప్రపంచంలోని కష్టసుఖాలకు అతీతంగా ఊహకందని విధంగా అగబడింది. ఎక్స్ప్రెస్ పత్రికా సంస్థలో నాకు స్టాఫ్ ఫోటోగ్రాఫర్ ఉద్యోగం. ప్రెస్ వాళ్ళు స్వాముల వారి పర్యటన నన్ను నియమించారు. ఈ ఉద్యోగ నిర్వహణ అనుకోకుండా శ్రీవారి సామీప్యంలో ఉండే అవకాశం నాకు తెచ్చిపెట్టింది. అందుచేత వారి పాదయాత్రలో నేను అప్పుడప్పుడు పాల్గొనేవాడిని. బ్రిటిష్ గ్రంథకర్త పాల్ బ్రెంటన్ 1931లో చెంగలపట్టులో శ్రీవారిని దర్శించి వారి ముఖంలో ఒక అనిర్వచనీయమైన శోభను గూర్చి వర్ణించారు. ఆ మాటను ఫ్రెంచ్ భాషలో యుక్తంగా స్పిరిచువల్ అని అంటారు. ఈ గుణం వారి ముఖంలోనే కాదు, శరీరమంతా వ్యాపించి ఉంటుంది. పూజ చేస్తున్నప్పుడు, భక్తులతో ఇష్టాగోష్ఠి చేస్తున్నప్పుడు, మౌన ముద్రాంకితులై ఉన్నప్పుడు అన్ని వేళలా ఒక అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక ప్రాచుర్యం వారిలో పూలుముకుని ఉన్నట్లు కనిపించేది. ప్రజ్ఞానఘనంగా కనబడే ఈ వెలుగును నా చిత్తరులలో ఎలా నిబద్ధం చేయను? ఆయన సమక్షంలో నాకు కలిగే ఈ ఆనందోల్లాసం నా చిత్తరులలో ప్రతిబింబించాలని ప్రయత్నపడేవాడిని. ఈ అంతవరకు నేను కృతకృత్యుడిని అయ్యానో నాకు తెలియదు. శంకరుల ద్వాదశలింగ స్తోత్రంలో శ్రీశైల ప్రసక్తి వస్తుంది. శివానంద లహరిలో శ్రీశైల ప్రశంస ఉన్నది. అందుచేత వారు ఈ క్షేత్రానికి నిశ్చయంగా వచ్చారని స్థిరమవుతోంది. శ్రీవారు శ్రీశైలంలో ఉన్నప్పుడు పండితులతో కలిసి ఘాటకేశ్వరం వెళ్ళారు. మల్లికార్జున ఆలయానికి కొన్ని మైళ్ళ దూరంలో ఈ ప్రదేశం ఉన్నది. ఈ శ్రీవారు ఒక లోయలో ప్రవేశించి అక్కడ ఉన్న ఒక పెద్ద వృక్షం క్రింద ఉన్న బండపై చతికిలబడ్డారు. ఆ రమణీయ స్థలంలో శ్రీవారు సూత్రభాష్య పాఠం చెప్పడానికి ప్రారంభించారట. ఈ మాట విన్నప్పుడు ఇంత మంచి సన్నివేశంలో నేను ఉండలేకపోయానే అని విచారం వేసింది. ఈ విషయంలో ముఖ్యం భాష్యపాఠ ప్రవచనం ఒకటే కాదు, మరొకటి కూడా ఉన్నది. ఆదిశంకర్లు శ్రీశైలంలో ఏ చోట తపస్సు చేశారో శ్రీవారు నిర్దేశించి చూపి భగవత్పాదుల వారి పాదములను అక్కడ శిలాఫలకంపై చెక్కింపచేశారట. ఇది వినగానే అంత మంచి అవకాశం చాలా విడుచుకున్నాను అని అనుకున్నాను. ఈ సంగతి జరిగిన కొన్నాళ్లకు శ్రీవారి దర్శనార్థం నేను శ్రీశైలం వెళ్ళాను. ఉదయం 4 గంటలకు సాధారణంగా శ్రీవారిని దర్శించేది నాకు అలవాటు. అప్పుడు దర్శనార్థం వచ్చే ఆ జనం తక్కువ. ఒకరోజు ఉదయం నేను వెళ్ళగానే శ్రీవారు ఎక్కడికో వెళ్ళడానికి సన్నాహంలో ఉన్నారు. మఠంలో అందరూ నిద్రపోతూ ఉన్నారు. శ్రీవారి వద్ద ఒకరిద్దరు పరిచారకులు మాత్రం ఉన్నారు.
శ్రీవారు ఎక్కడికి వెళుతున్నారో తెలియని దానివల్ల మా ఆదుర్ద హెచ్చయింది. దేనికైనా మంచిదని నా కెమెరాను సిద్ధం చేసుకుని తయారుగా ఉన్నాను. శ్రీవారు మెల్లగా నడుస్తూ 1 గంట సేపటికి హాటకేశ్వరంలోని శివాలయం చేరుకున్నారు. ప్రక్కనే ఉన్న జలాశయం వద్ద కూర్చుని మండలీక వెంకట శాస్త్రి గారితో సంస్కృతంలో సంభాషించడానికి ప్రారంభించారు. కొంతసేపటికి మఠ నిర్వహణ నుంచి పూర్తిగా విరమించాలని తాను చేసిన తీర్మానం గురించి వారు చర్చిస్తున్నట్లు తెలిసింది. తాము ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోవాలన్న కోరిక వెలుబుచ్చారు. ఆంధ్రదేశ పర్యటన శ్రీ జయేంద్ర సరస్వతి వారు చేసేటట్లు తానేమో పూర్తిగా మఠ కార్యక్రమం నుంచి రైతులకి శ్రీశైలంలో స్థిరపడేటట్లు శ్రీవారు మాట్లాడుతూ ఉన్నారు. మేమందరం ఏమి చేయడమా అని సంభ్రమంలో ఉన్నాం. కొందరు శ్రీవారి నిశ్చయాన్ని విని దుఃఖించారు. ఈ విషయం జయంతుల వారికి తెలియజెప్పడం ఎట్లా? నేను సాక్షిగా ఉన్నా, నాకేం సంబంధం లేని వాళ్ళే ఉండలేకపోయాను. వీళ్ళందరూ ఇట్లా విచార సముద్రంలో మునిగొండగా శ్రీవారిని ఫోటో తీయాలన్న కోరిక నాకు మళ్ళా చిగురించసాగింది. కానీ దానికి ఇది సమయం కాదు. పదవీ విరమణ యోచనలో ఓ శ్రీవారు ఉంటే మీ ఫోటోను తీస్తానని వారికి చెప్పడం భావ్యంగా తోచలేదు. ఈ విధంగా వీళ్ళు ముందు వెనకాల ఆడుతూ ఉంటే శ్రీవారు జలాశయంలో స్నానం చేసి తమ నిష్టలో ఉన్నారు. 1 గంట సేపటికి వారి అనుష్ఠానం పూర్తయింది. తర్వాత నెమ్మదిగా లేచి అది శంకర్ల తపస్థలానికి దారితీశారు. ఆదిశంకర్ల తపస్థలానికి దారితీశారు. నేను వారి వెంట పరిగెత్తసాగాను. ఇంతకంటే మంచి సమయం దొరకదని వారు ఆ చోటు నుంచి కదలకముందే ఫోటో ఎలాగైనా తీసే ప్రయత్నంలో నేను ఉన్నాను. శ్రీవారు నిదానంగా చెట్టు క్రింద నిల్చుని భక్తులతో మాట్లాడుతూ ఉన్నారు. బహుశా నాకు తగినంత అవకాశం ఇవ్వాలనేమో. దీనిని చూసి నేను అవసరపడక నిదానంగా ఫోటోలు తీశాను. నా పని పూర్తి అయినదని చెప్పినంత వరకు శ్రీవారు ఆ చోటు నుండి కదలలేదు. తర్వాత శ్రీ జయేంద్ర సరస్వతి వారు ఇంకా ఇతరులు శ్రీవారిని వారి నిశ్చయాన్ని మార్చుకోవాల్సింది వేడుకోవడానికి ఆటకేశ్వరానికి వచ్చారు. కానీ వారి నిశ్చయాన్ని మార్చడం అంత సులభమా? ఎంతోమంది ప్రతిపాదన పిదప వారి ఉద్దేశాన్ని మార్చుకుని ఆంధ్రదేశ పర్యటన పూర్తి చేశారు. ఆంధ్రదేశంలో ఎన్నో నగరాలకు విజయం చేశారు. కానీ శ్రీశైలం ఉన్న వాళ్ళు అది శంకర్ల తపస్థానానికి అడుగడుక్కు వెళ్ళేవారు. ఆదిశంకర్ల సహస్రనామాలలో ఒక నామం శ్రీశైల గమనోత్సుక అని వారికి శ్రీశైలం వెళ్ళడం అంటే భలే హుషార్ట. వారి పరంపరకు చెందిన శ్రీమత్ చంద్రశేఖర యతీంద్రులకు శ్రీశైలం అంటే అభిమానము. ఆ చోటనే ఉండిపోదామన్న సంకల్పం కలిగిందంటే ఆ ఆశ్చర్యమేముంది? ఆంగ్లం శ్రీ నీలంరాజు మురళీధరరు, ఆంగ్లం అనుకృతి విశాఖ. వెబ్సైట్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.